గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం నిర్వహించిన సెమినార్లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు తనకు ఇన్స్పిరేషన్, గాడ్ ఫాదర్ అని ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటా అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు చూశామన్నారు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయని అన్నిటికీ సమాధానం చెప్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేమన్నారు. జగన్ అరాచకాలకు ప్రజలే బుద్ధి చెప్పారని హోంమంత్రి అనిత తెలిపారు. మేడం, నేను కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ని అని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ ఉండేటట్టుగా మన తెలుగువారి ఖ్యాతి ఇముడించేసేగా ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి గర్వంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటట్టుగా తయారు చేసిన కేఎల్ యూనివర్సిటీ యజమాని అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కోనేరు సత్యనారాయణ గారికి ఈ బాధ్యతలు స్వీకరిస్తూ ఒక మహిళగా ఎంత సమర్థవంతంగా యూనివర్సిటీని ముందుకు నడిపించగలమన్న ఒక ఉదాహరణ చెప్పుకోవడానికి ఈరోజు కాంచనలత గారిని మనం మీ అందరి ముందు మనం చూస్తున్నాం, మనందరం కూడా చూస్తున్నాం. మేడంకి కూడా ప్రత్యేకంగా నేను హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రత్యేకంగా ఇంతమంది ఆడపిల్లలను మెయింటైన్ చేయడం కానీ, ఇంతమంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి వీళ్ళందరి చేత ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా బిగ్ టాస్క్. దాన్ని మీ తాలూకా అందరూ కూడా మన సుమన్ గారు, అదేవిధంగా ఎం కిషోర్ బాబు గారు, జె శ్రీనివాస్ గారు, కె సుబ్బారావు గారు, ఏవిఎస్ ప్రసాద్ గారు, కె రాజశేఖరరావు గారు, ఎన్ వెంకటమ్మ గారు, జి పార్థసారథి వర్మ గారు, కోనేరు శివ, కాంచనలత గారు, మేడం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొని, ఈ స్టాఫ్కి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా పిల్లల బిహేవియర్ బట్టి ఆ క్యాంపస్ తాలూకా పేరు ప్రఖ్యాతులనే ఉంటాయి. ఆ విషయంలో యూనివర్సిటీకి తగ్గట్టుగా మీరందరూ కూడా మౌల్డ్ అయ్యి మీ మర్యాదపూర్వకంగా క్రమశిక్షణతో నిబద్ధతతో ఇక్కడ మీరందరూ కూడా చదువుకొని ఇక్కడికి ఈ కార్యక్రమాలను పాల్పంచుకున్న మీ అందరికీ కూడా మరొకసారి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన తర్వాత, యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఏదో ఒక నెక్స్ట్ జనరేషన్కి ఒక ఫ్యాక్టరీ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, జిల్లాల నుంచి డిఫరెంట్ కోర్సెస్లో చదువులు పూర్తి చేసుకొని ఎంతో మంచి ఆశతో ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి లిటరల్లీ ఇక్కడ చెప్పాలంటే ఒక చిన్నపాటి కర్మాగారం. అంటే మీరు కర్మాగారం అంటే ఏదో కింద మీద మనం ఏదో షర్ట్ వేసుకొని, బ్రౌన్ షర్ట్ వేసుకొని బోల్ట్లు బిగించే కర్మాగారం కాదు. జస్ట్ లైక్ మీరందరూ కూడా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఒక వారధుల్లా కనిపించారు. అది నాకు ఇక్కడ ఫీల్ కనిపించింది. I cordially invite Wangala Anita Garu to our campus today's event, and it's my immense pleasure to have her here at our campus, KL University. She is an eminent personality and she is playing a major role in the development and balancing the peace and running the smooth administration of AP state. Behind every success story, there will be a great struggle and hard work, focus. I request Madam to share her experiences in her journey with you all and inspire you today. జయ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆవిడ అడ్రస్ చేసిన తర్వాత ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి ఎంతమంది మేడం అనిత గారి లాగా అవుతారో చూడాలి. అండ్ వన్స్ ఐ థ్యాంక్ మేడం అనిత గారు for accepting our invitation and spending time with you all in spite of her busy schedule. Thank you one and all. మేడం, నేను కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ని అని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.